బాలింత మృతి చెందిన ఘటన కోదాడ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం నల్గొండ పట్టణానికి చెందిన హిమబిందు రెండో కాన్పు నిమిత్తం పుట్టినీళ్లు అయిన కోదాడ పట్టణానికి వచ్చి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు పరీక్షించి సాధారణ ప్రసవం చేశారు. బాలుడికి జన్మనిచ్చిన అనంతరం అధిక రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయింది. పరీక్షించి గర్భాశయం ఇన్ఫెక్షన్ అయిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అలా జరగడానికి యాజమాన్యమే కారణమని బాలింత బంధువులు ఆసుపత్రి కుర్చీలు, ఫర్నిచర్లు ధ్వంసం చేశారు. తర్వాత ఆసుపత్రి సిబ్బంది వచ్చి పరిశీలించి ఆమె మృతి చెందలేదని ఐసీయూలోకి తీసుకువెళ్లి వైద్యం ప్రారంభించారు. మృతి చెందినప్పటికీ ఐసీయూలోకి తీసుకెళ్లి 4 గంటలు వైద్యం చేస్తున్నట్టు నటించారని బంధువులు ఆరోపిస్తూ మృతికి కారణం ఆసుపత్రి నిర్వాహకులే అని బంధువులు భారీగా ఆసుపత్రికి తరలివచ్చి ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని బందోబస్తు నిర్వహించారు. మాట్లాడరు అది మీరు ముందు